ఈనాడు మీడియా యాజమాన్యం నుంచి ప్రేక్షకుల నుంచి హార్డ్లీ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అండి. మేడం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మీకు అంత మెజార్టీ రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు ప్రజలు మిమ్మల్ని అంతగా నమ్మారంటే ఏం చెప్తారు మేడం? అంత పట్టం కట్టి మిమ్మల్ని గెలిపించారు అంటే? ముందుగా 5 ఏళ్ల నుంచి అనుభవిస్తున్న అరాచకం ప్రజల మనసుల్లో చాలా దారుణంగా మిగిలిపోయింది. ఎప్పుడెప్పుడు ఈ అరాచకం నుంచి బయటపడాలి అని ఎదురు చూస్తున్న తరుణంలో అది మా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడి మీద ఉన్న ప్రగాఢ నమ్మకం ప్రజల్లో మొదటి నుంచి ఉంది. అయితే ఒక్క ఛాన్స్ అంటూ మోసం చేసి ప్రజల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు, వారిని మరింత ఉద్ధరిస్తారు అనే ఒక ఆలోచనతో మోసపోయిన క్రమంలో, అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న క్రమంలో ప్రజలందరిలో కూడా ఒక కక్ష లేదంటే ఒక అనిశ్చితి ఏర్పడింది. ఎప్పుడెప్పుడు నిజంగా మనకు నిజమైన నాయకుడు వస్తాడో అని ఎదురుచూపులో ప్రజలు మిగిలిపోయారు. ఎప్పుడైతే ఒక మంచి నాయకులు, ఒక నాయక వర్గం ఆ నాయకత్వంలోంచి వస్తుంటే ప్రజలు ఖచ్చితంగా హర్షించారు. ఆ హర్షానికి, వారి నమ్మకానికి ప్రతిరూపంగానే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అత్యంత అద్భుతమైన మెజారిటీలతో గెలవడం జరిగింది. ఇక పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే మొదటి నుంచి కూడా ప్రజలతో మమేకమై వారి బాధల్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో నన్ను ఎంతగానో ఆదరించడం జరిగింది. నిజంగానే వారి కోసం నేను నిలబడతాను అన్న నమ్మకం వారికి ఏర్పడింది. అదేవిధంగా నేను కూడా కేవలం సేవా దృక్పథంతో మాత్రమే ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో వారి కోసం నిలబడతాను, వారికి ఇప్పటికే హామీలు ఇచ్చిన ప్రకారంగా వారి పనులన్నీ కూడా చేసి పెడతాను అని వారికి చెప్పడం జరిగింది. వారు నమ్మడం జరిగింది. మహిళలు కూడా ఎంతోమంది పెద్ద ఎత్తున నాకు ఈరోజు మద్దతుగా నిలిచారు. అనురాగాలు నా మీద చూపించడం మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రజల కోసం నిలబడే నాయకులకి ఎప్పుడు సర్వత్రా మద్దతు ఉంటుంది, వారి నుంచి ఒక నమ్మకాన్ని ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. మన తెలుగు వాళ్ళు రేపు కేంద్రంలో కూడా ఎలా పోతున్నారు? అందులో నుంచి మన గుంటూరు నుంచి పెమ్మసాని గారు కేంద్ర మంత్రిగా సెలెక్ట్ అయ్యారు. ఏంటి కేంద్ర మంత్రిగా పెమ్మసాని సెలెక్ట్ అయ్యారు కదా, ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు పెమ్మసాని గారు? ఈరోజు కేంద్ర మంత్రిగా ఆయన నిజంగా సెలెక్ట్ అవ్వడం చాలా అద్భుతమైన ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఆయన కూడా కేవలం ప్రజాసేవ కోసం విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి సేవ కోసం వచ్చారు. ఇలాంటి క్రమంలో ప్రజలకి నిజంగా ఏదన్నా మంచి జరుగుతుంది అని అంటే ఎలాంటి నాయకులు ఉంటే, అందున కేంద్రంలో ఉంటే కంపల్సరీగా మాకు మంచి జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి, ఆయన పార్లమెంటరీ స్థాయిలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి కూడా మాకు ప్రత్యేకమైన ఒక గుర్తింపు లభిస్తుంది అన్నది మా అభిప్రాయము. కాబట్టి ఆయన ఏ హోదాలో ఉన్నా, ఆయనకి ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా కూడా కంపల్సరీగా మా కోసం ఆయన ఎప్పుడు నిలబడతారనే ప్రగాఢ నమ్మకం మాకుంది. మన గుంటూరు జిల్లా నుంచి అయితే 3 మంత్రులు నిన్న రాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారంగా చేశారు. ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు? మన గుంటూరు నుంచి 3 మంత్రులుగా ఎన్నికయ్యారు. ఇది గుంటూరుకు ఉన్న ప్రత్యేకత అండి. ఎందుకంటే రాజధాని ప్రాంతానికి అతి చేరువలో ఉన్న మన గుంటూరు నియోజకవర్గం పార్లమెంటరీ పరిధి. అందులో ప్రజలందరూ కూడా ఎంతో విఘ్నులు, విశ్లేషకులు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా తెలివైన వాళ్ళు, మంచి నాయకుల్ని ఎంచుకునే క్రమంలో వారు చూపించిన, మీరు చూస్తారు మెజారిటీలు, గుంటూరు చుట్టుపక్కల ఉన్న మెజారిటీలు అంటే ప్రజలందరూ కూడా ప్రశ్నించే తత్వం గలవాళ్ళు, మంచి చెడుని బేరీజ్ వేసుకోగలిగే అద్భుతమైన వ్యక్తిత్వం గలవాళ్ళు. కాబట్టి ఇక్కడి నుంచి మనకి రాష్ట్రానికి మంత్రిత్వ శాఖలోకి వెళ్తున్నప్పుడు నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది అనే అభిప్రాయాన్ని మా అధినాయకుడు కనబరిచి ఉండొచ్చు. కాబట్టి మాకు గుంటూరు నుంచి కూడా మీరు అన్నట్టుగా మంత్రిత్వ శాఖలు ఇవ్వడం జరిగింది. గుంటూరు దిశ మార్చేస్తా అని చెప్పారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టబోతున్నారు? ముందుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మీద ఫోకస్ చేయబోతున్నామండి. అలాగే రోడ్లు కూడా బాలేని పరిస్థితుల్లో ఉంది. కరెంటు ఛార్జీలు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్న క్రమంలో చాలా ప్రజలు ఎంతోమంది ఎన్నో కంప్లైంట్లు, మనం ఈరోజు క్యాంపెయినింగ్లో 2 నెలలుగా చూసుకుంటే ఎన్నో రకాలైన కంప్లైంట్లు ఉన్నాయి. ఒక ప్రాబ్లము, ఒక ఇబ్బంది అని ఏమీ లేదు, చాలా ఉన్నాయి. ముందుగా మంచినీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ మీద ఫోకస్ చేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.